ఇప్పుడు మా అమ్మ, మా పెద్దమ్మ. ఏళ్ళు పుట్టింట్లో పుట్టి పెరిగిన ఆడపిల్ల పెళ్ళయి అత్తవారింటికొచ్చి పిల్లలు పుట్టి ఆ పిల్లలు పెద్దవాళ్ళయి వాళ్ళకి పెళ్ళిళ్ళైనా కూడా తన పుట్టింటిని ఏ ఆడపిల్ల ఎప్పటికీ మరోదు. కానీ మా విషయంలో అలా జరగలేదు. ఈ ఇల్లే మా పుట్టిల్లు. అత్తయ్యగారే మా అమ్మగారు. మా పుట్టింటిని మేమెప్పుడూ మర్చిపోయాం. అవును, చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవ అన్నట్టు మేం పోయిన జన్మలో చాలా పుణ్యమే చేసుకున్నట్టున్నాం. లేదంటే మా అత్త మాకు దక్కేదా? మమ్మల్ని ఒక మాట అన్నా అందులో న్యాయం ఉంటుంది. బిడ్డ తప్పు చేస్తే తల్లికి తిట్టే అధికారం ఉంటుంది కదా, ఇది అంతే. మాకొచ్చే కోడళ్ళని మేం కూడా మా అత్త మమ్మల్ని ఎలా చూసుకుందో అలాగే చూసుకుంటాం. ఏమిటివి? అత్త, నీకిష్టమని నేతరసలు నేనే చేశాను. చాలా బాగున్నాయి. నేను మీకోసం స్పెషల్గా కీర్ తయారు చేశాను. బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు ఇలా చేయలేదే? ఈ మధ్యన నేర్చుకున్నాను అత్తయ్య గారు. బాగుంది బాగుంది. హ్యాపీ బర్త్డే అత్తయ్య. సామోదిన, నువ్వు కూడా నానమ్మ గురించి మాట్లాడొచ్చు కదా. వద్దులే పద్మోదిన, నేను వాటర్ ఇస్తే ఎంత గొడవైందో చూసావుగా. ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చి అమ్మమ్మ హ్యాపీ మూడ్ని చెడగొట్టలేను. అది కూడా నిజమే. ఆల్రెడీ నానమ్మ ఇంత హ్యాపీగా ఉండడానికి ప్లాన్ ఇచ్చి సక్సెస్ చేసి మా అందరికన్నా నానమ్మకి పెద్ద గిఫ్టే ఇచ్చేసావు. ఇప్పుడు మేమేం మాట్లాడినా ఆ అవకాశం కల్పించింది నువ్వే కదా. ఇప్పుడు ఈ ఇంటి అల్లుడు గారు అంటే మా బావగారు శ్రీనివాస్ గారు మాట్లాడతారు. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మమ్మ గారు. ముందుగా నేను వజ్రపాటి ఫ్యామిలీ మెంబర్ అయినందుకు సంతోషంగా ఉంది. నన్ను ఇక్కడ అందరూ ఈ ఇంటి అల్లుళ్ళలా కాకుండా ఈ ఇంటి బిడ్డలా చూసుకుంటున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక ఈరోజు ఈ ఇంట్లో ఇంత పండుగ వాతావరణం వచ్చిందన్నా, అమ్మమ్మ గారు ఇంత సంతోషంగా ఉన్నారన్నా దానికి ముఖ్య కారణం నా సిస్టర్. సిస్టర్ అంటే నా తోడబుట్టిన వారు కాదు, అంతకన్నా ఎక్కువైనా నా శామ్ సిస్టర్. శామ్ సిస్టర్ వల్లే మేమిప్పుడు అమ్మమ్మ గారి బర్త్డే సెలబ్రేషన్ని హ్యాపీగా జరుపుకుంటున్నాం. నిజంగా ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది.
ఇప్పుడు మా చిన్న తాతయ్య. నిజానికి మా వదిన గారి పేరు చెప్పటానికి కూడా నాకు అర్హత లేదు. అసలు నేను సక్రమమైన మార్గంలోనే వెళ్ళలేదు. నా తప్పుని నేను తెలుసుకుని, నేను మారాక నన్ను అర్థం చేసుకుని నన్ను క్షమించి నాకు హోదాని కల్పించిన దేవత మా వదిన గారు. అన్నయ్య గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఇతను అమెరికా అబ్బాయి చక్రధర్. అరెరే, ఏంటి బాబు ఇది? చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. వాళ్ళ పేరెంట్స్ తనకి సంబంధాలు చూస్తున్నారట. మనం కూడా మన కళ్యాణికి సంబంధాలు చూస్తున్నాం కదా. మన బాబురావు గారి అమ్మాయి పెళ్లిలో మన కళ్యాణి చూశాడట, నచ్చిందట. ఆ విషయమే మాట్లాడడానికి వచ్చారు. ఇది సందర్భం కాదు. మా వదిన గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ సందర్భంగా మా వదిన గారికి నేను ఇవ్వగలిగేది అరే హరే కృష్ణ. చక్రధర్, నీ ఆశయాలు పద్ధతులు నాకు నచ్చాయి. నా కూతురు నీకిచ్చి పెళ్లి చేయడంలో నాకు ఎటువంటి అభ్యంతరమూ లేదు. నా భార్య పుట్టినరోజే నా కుటుంబానికి మంచి రోజు. ఇప్పుడే మీకు పెళ్లి చూపులు, నిశ్చితార్థం. అయ్యా, రంగారావు గారు, రాజేంద్ర గారు, ఇద్దరు దంపతులు సమేతంగా వచ్చి తాంబూలాలు మార్చుకోండి. ఆయనేమో కళ్యాణిని అడగకుండానే నిశ్చితార్థం జరిపించేశారు. తనేమో అయిష్టంగా కనిపిస్తుంది. సడన్ గా పెళ్ళనేసరికి నమ్స్గా ఫీల్ అవుతుందా? అదే అయి ఉంటుంది. వాళ్ళ నాన్న మాటని అది ఎప్పుడూ జవదాటదు. అమ్మా, కళ్యాణి, ఏమిటోనే ఇంత త్వరగా నీ పెళ్లి నిశ్చయం అవుతుందని నేను ఊహించనే లేదు. నీకు సడన్ గా పెళ్ళని చెప్పేసరికి ఇబ్బంది పడ్డావా? ఒక ఆడదానిగా నీ ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలనమ్మా. కానీ ఒకటి, మీ నాన్నగారు ఏం చేసినా నీ జీవితం బాగుండాలని చేస్తారు. చూసావా మీ నాన్నగారి ముఖంలో ఎంత ఆనందం వెలిగిపోతుందో? నా కూతురు పెళ్లి అలా చేయాలి, ఇలా చేయాలని తెగ ప్లాన్లు వేసేసుకుంటున్నారు. ఆకాశమంత పందిరి వేస్తారట, భూమి మీద ఉన్న అందరినీ పిలుస్తారట. వజ్రపాటి రంగారావు గారి కూతురు పెళ్లి గురించి
నీ కూతురు పుట్టి దాని పెళ్ళయ్యేంత వరకు మాట్లాడుకోవాలట. ఆ? నాకే పెళ్లి ఇష్టం లేదమ్మా. కళ్యాణి, అవునమ్మా, నేను ఒకతన్ని ప్రేమించాను. ప్రేమించావా? ఎవరు కళ్యాణి? అమ్మా, తను అమెరికన్. పేరు క్రిస్. ఇండియన్ కల్చర్ని, ట్రెడిషన్ని, క్లాసికల్ థియరీని రీసెర్చ్ చేయడానికి ఇండియాకొచ్చారు. తను చాలా మంచివారమ్మా. మనకన్నా కోటీశ్వరుడైనా ఆ గర్వం ఆయనలో అస్సలు కనిపించదు. మా ఇద్దరి అభిప్రాయాలు కలిసాయమ్మా. మేము ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నాం. నా కోసం తన దేశాన్ని కూడా వదులుకొని ఇక్కడే ఉండడానికి సిద్ధపడుతున్నారు. మీ అంగీకారంతో మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. కానీ ఆలస్యమైపోయింది కదమ్మా. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. పెళ్ళి అవ్వలేదు కదమ్మా. నాన్నతో నువ్వే మాట్లాడి నా మనసులో ఉన్నది చెప్పమ్మా. అది కదమ్మా, ఆయన మనసులో మాట చెప్పిన తర్వాత ఆయన మాటకి నేను ఎదురు చెప్పలేనని నీకు తెలుసు కదా. అమ్మా, నీ ఆవేదన నాకు అర్థమవుతుంది కళ్యాణి. అలానే ఆయన ప్రతిష్టకు భంగం కలిగించేలా నేను చేయలేను కదా. నీ మీద నమ్మకంతో వచ్చానమ్మా. అమ్మా, ఇది నా జీవితం. కళ్యాణి, చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా? నీ జీవితాన్ని మీ నాన్నగారు నాశనం చేస్తారా? చెప్పు చెప్పు. చెప్పలేకపోతున్నావు, చూసావా? అసలు ఎంతకాలంగా ఆ అబ్బాయితో నీకు పరిచయం? ఎంతకాలం ఆ అబ్బాయితో నీకు పరిచయం? నీ పరిచయం అనుకున్న వయసు ఎంత? ఓ నెలుంటుందా? పోనీ 6 నెలలు? మీ నాన్నగారి పరువు ప్రతిష్టలకున్న వయసు ఎంతో నీకు తెలుసా అమ్మా? అది తెలుసుకోవాలంటే నీ వయసు చాలదు. నువ్వు పుట్టిన దగ్గర నుంచి మీ నాన్నగారు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. నీ జీవితం ఎలా ఉండాలో, నీకేం కావాలో మీ నాన్నగారికి తెలీదా? కొత్తగా పుట్టుకొచ్చిన ఆకర్షణ కన్నా శాశ్వతంగా నిలిచిపోయే కన్న ప్రేమ గొప్పదమ్మా. అది గుర్తుపెట్టుకో. అమ్మా, నాన్నగారి మాట కోసం నా ప్రేమని వదులుకోమనటం భావ్యం కాదు. కళ్యాణి, ఈ విషయం మీ నాన్నగారు మాట ఇవ్వకముందు తెలుసున్నట్టయితే పరిస్థితి వేరేగా ఉండేదేమో. ఇప్పుడు నేనేమీ చేయలేనమ్మా. రాముని బాణం మీ నాన్నగారి మాట ఒక్కటే, తిరిగి తీసుకోవటం జరగదు. మీ నాన్నగారి మాట ప్రకారమే చక్రధర్తో అనుకున్న ముహూర్తానికి నీ పెళ్లి జరిగి తీరుతుంది. మనసు మార్చుకోమా. కష్టం అమ్మా. గ్రాండ్మా, నీ బర్త్డేకి నీకేం గిఫ్ట్ ఇవ్వాలో నాకు తెలియలేదు. లేని వాళ్ళకి ఏమన్నా ఇస్తే బాగుంటుందనిపించింది. అందుకే గుడికెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించి డైరెక్ట్గా అనాథ శరణాలయానికి వెళ్ళి 10,000 మందికి నీ పేరు మీద అన్నదానం చేసి బట్టలు పంచొచ్చాను.
మీ కుటుంబం సంతోషంగా 10 కాలాల పాటు చల్లగా ఉండాలని గుడిలో మీ ఆది దంపతుల పేర్ల మీద అర్చన చేయించాను. మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని 10,000 మంది పేదలకు అన్నదానం చేసి బట్టలు పంచాను అత్తయ్య గారు. మిమ్మల్ని అత్తయ్య గారు అని పిలవడంలో అబ్జెక్షన్ ఏమీ లేదు కదండి? ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా అని అత్తయ్య గారు అని పిలిచానండి. మీరు దేని గురించి ఆలోచిస్తున్నట్టున్నారు? మీకు దూరంగా మీ అమ్మాయి నాతో పాటు అమెరికా రావాల్సి వస్తుందనుకుంటున్నారేమో. మీకు ఆ బాధను మిగల్చలేండి. నేను చదివిన చదువులు కూడా పక్కన పెట్టి మీ ఇంట్లోనే ఇల్లరకు పల్లులాగా ఉండాలనుకుంటున్నాను. వచ్చిరపాటి వంశంలో నా పేరు ఉండాలని ఆశపడుతున్నాను అత్తయ్య గారు. నేను కోరుకుంటున్నది ఆస్తులు కావు అత్తయ్య గారు, చిరస్థాయిగా నిలిచిపోయే మంచి పేరు అత్తయ్య గారు. అది మీ కుటుంబంలో నాకు చోటు దొరుకుతుంది అత్తయ్య గారు. శివుడు వరమిస్తే పార్వతీదేవి కాదన్నది అనుకుంటున్నాను. మిమ్మల్ని ఆ ఆది దంపతులుగానే నమ్ముతున్నాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు మామయ్య గారు నాకు మాట ఇచ్చారు. అమ్మాయి అభిప్రాయాన్ని ఒకసారి కనుక్కోమంటే, మీరు కనుక్కున్నారో లేదో నాకు తెలీదు. మా ఎంగేజ్మెంట్ అయితే అయిపోయింది. అయినా మీ అమ్మాయి మీ మాట కాదన్నదిలేండి. మీ రక్తం కదా. ఏమంటారు అత్తయ్య గారు? మీరు వేరే ఆలోచనలేమీ పెట్టుకోవద్దు చక్రధర్ గారు. నా భర్త మాటే జరుగుతుంది. ఆ మాట మీ మాటగా మీ చేతులతో మీ అల్లుడిని ఆశీర్వదించండి అత్తయ్య గారు. నా మనసు కుదురు పడుతుంది. నేను సంతోషిస్తాను. నన్ను ఆశీర్వదించండి గ్రాండ్మా. మీ బర్త్డే రోజు నాకు మాట ఇవ్వాలి. చూడమ్మాయి, ఓసారి మాటిచ్చినందుకే పరిస్థితి ఇంతవరకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నీకు మాటిచ్చే అవకాశాన్ని నేను తీసుకోలేను. చెప్పిన మాటకైతే కట్టుబడి ఉంటాను. నా మనవడు ఎవరిని నా ముందుకు తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటానంటాడో వాళ్లతోనే పెళ్లి జరిపిస్తాను. దానిలో సందేహం ఏం లేదు.